ఒకరి ఎడల ఒకడు ఎలా ఉండాలో మరి కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే సంఘముగా కూడుకున్న తర్వాత సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి వేరు ఆలోచనతో వేరు తలంపులతో ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క సంఘంలో మనం చేర్చబడిన తర్వాత మనందరం ఒక్కరి ఎడల ఒకడు ఎలా ఉండాలి, బైబిల్లో ఏం రాయబడిందో కొన్ని విషయాలు మనం తెలుస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 3:14 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని చాలు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, పైన మనం 13వ వచనం చూసుకుంటే అక్కడ పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎన్నో భయంకర శోధలు శ్రమలు ఆయన మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు, నాకొచ్చిన ఈ శ్రమలను బట్టి మీరు అనగా సంఘము అధైర్యపడవద్దు అని వేడుకొనుచు ఆయన చదువుతూ ఉన్నాడు. కాబట్టి ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. నాకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, మరి మా దైవసేవకుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మా దైవసేవకుడు చాలా కష్టాల్లో ఉన్నాడు అని సంఘముగా ఉన్న మీరు దిగులు పడద్దు, అధైర్యపడద్దు. కాబట్టి ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయంటే మీ నిమిత్తము నా నిమిత్తము దేవునికి మహిమకరంగా వచ్చాయి. కాబట్టి ఈ శ్రమలు ఒక సేవకుడుగా నేను శ్రమలు పొందుతున్నానంటే ఆ శ్రమలు మీకు మహిమకరములై ఉన్నవి. ఈరోజు మీ అందరూ వస్తూ ఉన్నారు, మిమ్మల్ని బట్టి నాకు బాధ, మిమ్మల్ని బట్టి నాకు శ్రమ, మిమ్మల్ని బట్టి నాకు కష్టాలు, మిమ్మల్ని బట్టి నాకు అవమానాలు వస్తూ ఉన్నాయి అనుకో, అవి మిమ్మల్ని బట్టి నేను అనుభవించినప్పుడు అవి సంఘముగా కూడుకున్న మీకు ఎలా ఉంటాయంట, మహిమకరంగా ఉంటాయంట అవి. కాబట్టి అందుకంటున్నాడు, ఈ హేతువును బట్టి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతున్నదో, అంటే ఈరోజు కూడుకుని మనందరము ఏమిటంటే ఒక కుటుంబము. హల్లెలూయా, హల్లెలూయా పాపా, హల్లెలూయా. మనందరం కూడా తండ్రిని బట్టి ఒక కుటుంబంగా కట్టబడ్డాం. మనందరం ఈరోజు ఇంటికాడ వేరువేరుగా మనం ఉండొచ్చు, వేరు కుటుంబాలుగా మనం ఉండొచ్చు, కానీ ఏ మందిరంలో అయితే మనం కూడుకుంటూ మనందరము కూడా ఒక కుటుంబము. హల్లెలూయా. మనందరం ఒక కుటుంబం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనందరం కూడా కుటుంబం. కాబట్టి ఈ కుటుంబంగా ఉన్న మనము ఏం చేయాలి, అదే మరి ఎఫెసీ 4:25 చదువుకున్న ఒకసారి. 4:25 ఒక్కరికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. మనం ఒక కుటుంబము అంటే మనం ఒక్కరికొకరు మయమైన అవయములై ఉన్నాం. ఈరోజు యేసు క్రీస్తు రక్తంలో కడపడం మనందరం కూడా ఒక కుటుంబంగా కట్టబడ్డాం. మనందరం కూడా ఏక శరీరమై ఉన్నాం. యేసు క్రీస్తు యొక్క శరీర రక్తంలో మనం పొందుతున్నామో, యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని మనం పూజిస్తున్నామో, మనందరం కూడా ఒక సంఘముగా కట్టబడి మనం అందరం కూడా ఒక అవయవములై మనం ఉన్నాము. కాబట్టి అబద్ధములు మాని, అంటే ఒకరు మనం ఏం చేస్తాం, అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాం, అబద్ధాలు మాట్లాడుతుంటాం. కాబట్టి కుటుంబంగా ఉన్న మనందరం కూడా అబద్ధాలు మానుకొని మన జీవితంలో అబద్ధాలు ఉండకూడదు. సంఘ విషయంలో కూడుకున్న మనందరం కూడా మరి మన కుటుంబం కాబట్టి కుటుంబంలో ఒకరికొకరు అబద్ధములు ఆడుకోకూడదు. ఎందుకు ఆడుకోదు అబద్ధాలని? మనందరం ఒక కుటుంబం కాబట్టి మనలో అబద్ధమనే మనస్తత్వం మనలో ఉండకూడదు. కాబట్టి ఒక కుటుంబం ఉన్న మనము అబద్ధములు మాని ఎలా ఉండాలి? ఈరోజు నా ధ్యానాంశం ఏమిటంటే, ఒక సంఘము కుటుంబము. ఈ కుటుంబం
కుటుంబంలో ఉన్న మనందరం అబద్ధాలు మానేసి ఈ కుటుంబం ఉన్న మనము ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డ విషయాలు మనం తెలుసుకుందాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది. అందరు తీయండి. గలతీ 5:13 చదవమ్మా. సహోదరులరా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీర క్రియలకు ఏతు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులే ఉండుడి. హల్లెలూయా. ఈరోజు మనందరం పడింది ఒక కుటుంబం. ఈరోజు యేసుక్రీస్తు సంఘంలో శాతం మనందరం కూడా ఒక కుటుంబం. కాబట్టి మనం ఒక్కరికొకరు అబద్ధాలు ఆడుకోవటం మానేసి ఎలా ఉండాలంట? ఒక్కరికొకడు ప్రేమ కలిగి ఉండాలి. ఒక సంఘముగా, ఒక అవయములుగా ఉన్న మనలో స్వార్థ ప్రేమలు ఉండకూడదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే మనస్తత్వం మనలో ఉండకూడదు. ఒక్కరికొకరు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ప్రక్కవాడిని ప్రేమించాలి, ఈ ప్రక్కవాడిని ప్రేమించాలి, ముందు వారిని ప్రేమించాలి, వెనక వారిని ప్రేమించాలి. అనగా కుటుంబంలో ఉన్న మనందరూ కూడా ఒక్కరికొకరు ప్రేమ కలిగిన వారిగా మనం ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘాల్లో అలా లేరు. ఈరోజు సంఘాల్లో అలా లేరు. ఒక్కరి మీద ఒకరికి ప్రేమ లేకుండా జీవిస్తూ ఉన్నారు. అలా జీవించినప్పుడు అది ఒక కుటుంబము అనబడదు. యేసు క్రీస్తు ఇప్పుడు పురుషుడేమో కష్టాల్లో ఉన్నాడు, స్త్రీ ఏమో మరొక ఊరిలో ఉంది. ఈ పురుషుడు ఈ స్త్రీ కలకు ముందు ఒక కుటుంబం కాదు. ఒక్కరికంటే ఎక్కువ ఉంటే అది కుటుంబం. ఒక్కరుగా ఉంటే అది కుటుంబం అనబడదు. అందుకని ఏం చేస్తూ ఉంటారు? పురుషుడికి సహకారిగా స్త్రీని తీసుకొచ్చి వివాహం చేస్తారు. వివాహం చేయబడిన తర్వాత వీళ్ళందరూ ఏమవుతారు? ఇద్దరు ఒక కుటుంబం అవుతారు. ఈరోజు నా కొడుకున్నాడండి. ఈరోజు నా కుటుంబంలో చేతపడగా నా కుటుంబం అంటాను. ఇతడికి మరొక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేశాను నేను. అప్పుడు ఏమైపోతాడు? బ్లెస్సి వారి కుటుంబంగా ప్రత్యేకించబడుతుంది. కాబట్టి ఆ కుటుంబంగా కట్టబడిన మనము ఏం చేయాలి? ఆ కుటుంబంలో తన గర్భాన పుట్టిన బిడ్డలందరినీ కూడా ఒకే ప్రేమతో ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఒకరినొకరాగా మరొకలాగా ప్రేమిస్తే ఆ కుటుంబంలో సంతోష సమాధానాలు ఉండవు. అందుకే తండ్రి తల్లి ఏం చేస్తూ ఉంటారు? వాడు నల్లోడైనా ప్రేమిస్తాడు, ఎర్రోడైనా ప్రేమిస్తాడు, లావుగా ఉన్నా ప్రేమిస్తాడు, సన్నగా ఉన్నా ప్రేమిస్తాడు. అవయములు లోపం ఉన్నా కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటారు తల్లిదండ్రులు. అలాగే సంఘముగా కూడుకున్న మనము కూడా సంఘములో ఒకరి ఒకరు మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి. ఎవరిపైన ద్వేషాలు మనకి ఉండకూడదు. రెండో మాట రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. కుటుంబంగా కూడుకున్న మనము ఏం చేయాలి? ఒకరి ఒకడు ప్రేమ కలిగి మనం ఉండాలి. రెండోది సంఘముగా కూడుకున్న మనము ఎలా ఉండాలంటే ఒకరిని ఒకరు ఏం చేయాలంట? గొప్పగా ఎంచుకునే వారిగా ఉండాలి. నువ్వు నాకంటే బాగా పాడుతావు అని నువ్వు అనాలి. తను కూడా లేదు నువ్వు నాకంటే బాగా ప్రార్థన చేయగలవు అని అంటే ఒక్కరికొకరు ఎవరికున్న తలాంతులను బట్టి వారు నువ్వు బాగా ప్రార్థన చేయగలవు అని చెప్పారనుకో, నువ్వేం చేయాలి? నిజమే, నువ్వు కూడా బాగా పాడగలవు, నువ్వు కూడా బాగా ఆరాధన చేయగలవు, నువ్వు కూడా నిలబడి బాగా సాక్ష్యం చెప్పగలవు, నువ్వు నాకంటే బాగా పరిచయం చేస్తావు, నువ్వు నాకంటే బాగా సంఘాన్ని సహకారిగా ఉంటావు అని ఒక్కరికొకరు ఏం చేయాలి? హెచ్చించుకోవాలి, పొగుడుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఏం చేయాలంట? గొప్పగా ఎంచుకో. నువ్వు నాకంటే గొప్ప, నువ్వు నాకంటే గొప్ప, నువ్వు నాకంటే గొప్ప అని చెప్పి ఒక్కరికొకరు మనం ఎంచుకునేవారిగా ఉండాలి. ఒకళ్ళు అంటారు, అమ్మ నాకు చదువు లేదు, బాగా పాటలు పాడలేకపోతున్నాను అన్నప్పుడు ఏం చెప్పాలి? ఎవరు చెప్పారమ్మా? చదువుకున్న నాకంటే చదువులే నువ్వు పాడుతున్నావు అంటే నాకంటే నువ్వు చాలా గొప్పదానివి.
నేను చదువుండి పాడగలుగుతున్నాను, అసలు నువ్వు చదువు లేకుండా పాడగలుగుతున్నావు కాబట్టి నాకంటే గొప్పదానివని ఒక్కరికొకరు ఏం చేయాలా? గొప్పగా ఎంచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా బయట ఉన్నారు, ఇప్పుడు అగస్త ఎస్తేరు ఉన్నారు, ఇద్దరు మంచి స్నేహితులు. అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు అగస్తతో చెప్పారు, ఏమని? అగస్త, నువ్వు పాడితే భలే ఉంటుందమ్మా సంఘంలో, నీలా ఎవరు పాడు అన్నారు. ఏం చేయాలా? లేదు లేదు, నేను బాగానే పాడతాను, కానీ నాకంటే బాగా ఎస్తేరు బాగా పాడిద్ది అని అనేకుల మధ్య ఏం చేయాలి? నీ ప్రక్కవని ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? గొప్ప చేయాలి. ఎందుకు? మీరంతా ఒక సంఘము, ఒక కుటుంబం కూడుకుంటున్నారు కాబట్టి నీ కుటుంబంలో వ్యక్తిని ఎవరో తక్కువ చేసినప్పుడు, లేదు లేదు, నాకంటే ఆమె ఇంకా బాగా పాడిద్ది, నా గొంతు బాగుంటుంది కానీ పాటలు మాత్రము నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండదు, కానీ ఎస్తేరు మాత్రము గొంతు బాగుంటుంది, పాటలు బాగా పాడుతుందని చెప్పి ఒక్కరికొకరు ఏం చేయాలంట? గొప్పగా ఎంచుకునేవారిగా ఉండాలి. అలా కాకుండా బయటికి వెళ్ళినప్పుడు అన్నారకు, నిజమే నేనే బాగుపడతా, ఆమె పాడదనుకుంటే నీ కుటుంబంలో ఉన్నవాడిని నువ్వేం చేస్తా ఉన్నావు? తక్కువ చేస్తా ఉన్నావు. కాబట్టి మనందరం కూడా ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో ఉన్న మనము ఒక్కరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. రెండు, ఒక్కరిని ఒకరు గొప్పగా ఎంచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట కూడా మనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక, గలతీ 5:26. అందరు తీయండి. 5:26 చదువు తల్లి. ఒక్కనికొకరము వివాదమునకు రేపుకయు. చాలమ్మా, చాలు ఇంతవరకు. మూడోది, కుటుంబంగా కూడుకొని మనం ఒక్కరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. రెండు, ఒకరి కంటే ఒకరు ఎచ్చుగా గొప్పగా ఎంచుకోవాలి. మూడోది ఎలా ఉండాలంటే వివాదాలు రేపుకొనక. మన కుటుంబం అండి, అనుకోకుండా మన కుటుంబంలో ఉన్నవాడికి ఇద్దరు గొడవ అవుతూ ఉంది. గొడవ అవుతూ ఉన్నప్పుడు ఆ గొడవ నుంచి మనం ఏం వెళ్ళి, అమ్మ ఊరుకో అని చెప్పి వాడిని ఆపివేయాలి. ఒకవేళ ఆ సమయం నువ్వు లేవే అనుకో, ఏం చేయాలి తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళి, ఎందుకమ్మా మనం సంఘానికి వెళ్తున్నాం, ఒక కుటుంబంలో ఉంటున్నాం, మన గొడవలు ఆడుకోకూడదు, మన పోట్లాడుకోకూడదు అని ఏం చేయాలి? వివాదాన్ని, గొడవని ఎక్కువ చేయకుండా ఆ గొడవని ఆపివేసేవారిగా ఉండాలి. పోనీలే, నీకంటే పెద్ద మాట అంతే అందలే, నువ్వు తగ్గించుకో, మనంతా కుటుంబం కదా, మనం ఒక్క సంఘం కదా అని ఒక్కరికొకరు ఏం చేయాలంట? వివాదాలు రేపుకోకూడదు, గొడవలను పెంచుకోకూడదు, గొడవలు తగ్గించుకొని ఉండాలి. గొడవలు పెంచుకుంటే ఏమవుతుంది? ఒకే కుటుంబంలో వేరుపాట్లు వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబంగా ఉన్నవారు ఏర్పడ్డారనుకో, ఒకవేళ సునీత గారు ఉన్నారండి, కొడుకు పెళ్ళయింది, అనుకోకుండా అందరు కలిసిమెలిసి ఉంటున్నారు, చిన్న గొడవ వచ్చి గొడవ వచ్చిందనుకో, ఏమైపోతాడు? కుటుంబానికి వేరైపోతాడు. ఆ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి వైరం ఉంటుంది. ఈ వైరం లేకుండా ఏం చేయాలి? గొడవ వచ్చినా పోనీలే నా కొడుకే కదా, పోనీలే నా కొడలే కదా, పోనీలే నా మనవరాలే కదా అని చెప్పి ఆ గొడవని రేపుకోకుండా ఆపుకునే వారిగా ఉండాలి. అప్పుడు కుటుంబం ఐక్యత కలిగి ఉంటుంది. అలాగే సంఘంలో కూడా మనం ఎలా ఉండాలి? కుటుంబంగా ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు రక్తులు కడబడ్డ మనందరం కూడా కుటుంబము. ఇంటికి నీ కుటుంబాలు వేరుగా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు సంఘంలో కూడుకున్న తర్వాత మనందరం కూడా ఒకే కుటుంబం, ఒక్కరిని ఒక్కరు అవయములై ఉన్నాము. కాబట్టి ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ఏం చేయాలి? గొప్పగా ఎంచుకోవాలి. మూడోది, ఒక్కని ఎళ్ళ ఒకళ్ళు కోపాలు రేపుకోకుండా, అంటే వివాదాలు రేపుకోకుండా ఏం చేయాలి? వాటిని తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. మూడో మాట చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:2 అందరు తినమ్మ మాటలు. 4:2 చదువుతలే. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికి ఒకడు సహించుడి. ఏంటి? ఎంతో ప్రేమ కలిగి ఉండాలి అంటే అందరిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి. ఇక్కడ ప్రేమతో సహించాలి అంటే దాని అర్థం ఏం తెలుసా? పొరపాటున నువ్వేం తప్పు చేయకుండా ఒక మాట అందనుకో, మనం ఏం చేయాలి? ప్రేమతో
సహించాలి. పోనీలే, మా సంఘమేగా, మా కుటుంబమే కదా, రోజు పక్కనే కూర్చుంటాం, రోజు ఒకే సంఘాన్ని కలిసి వెళ్తాం అని ప్రేమ కలిగి ఏం చేయాలి? సహించాలంట. ఎందుకు సహించాలి? ఒకళ్ళు తగ్గించుకుని ఉంటారు, ఒకళ్ళు తగ్గింపు లేని వాళ్ళు ఉంటారు. మనం తగ్గించుకునే స్వభావం ఉన్న మనం ఏం చేయాలి? తగ్గింపు లేని వాడిని సహించాలి. ఎందుకు? కుటుంబం, ఎందుకు? ఒక సంఘం కాబట్టి మనం ఏం చేయాలి? సహించాలి, ప్రేమతో సహించాలి. అంటే ఎప్పుడైతే మనం ఎదుటి ప్రేమిస్తామో మనం సహించే మనస్తత్వం ఉంటుంది. ఒక కుటుంబం చూడండి, ఒక్కొక్కడు తగ్గించుకుని ఉంటాడు, ఒకడు హెచ్చించుకుని ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? మనం హెచ్చించుకుని ఉన్నప్పుడు మనం తగ్గించుకుంటే చాలు, కుటుంబం ఒక ఐక్యత కలిగి ఉంటుంది, కుటుంబం విడిపోకుండా ఉంటుంది. కాబట్టి నాలుగోది మనం ఏం చేయాలంటే ప్రేమతో ఒక్కరికొకడు సహించుకునేవాడిగా ఉండాలి. పొరపాటుకి ఏదైనా కోపంతో అన్నారండి, అన్నప్పుడు ఏం చేయాలి? సరిపోనీలే, పెద్దవాళ్ళే అని మనం ఏం చేయాలి? సహించుకుని ఓర్చుకునే వారిగా ఉండాలి. అప్పుడే కుటుంబం కట్టబడిది. ఇంట్లో అత్తకి కోళ్ళ గొడవైందనుకో, ఇంటి పక్కలు ఏమంటారు? అమ్మా, మీ అత్త ఓ మాట ఊరుకో అనరా? సరే, కోళ్ళు ఇది కొత్తగా వచ్చి తెలియలేమ్మా, అత్తగా పెద్దని ఊరుకో అని అనరా? అలాగే మనం కూడా సహించేవారిగా ఉండాలి. వారన్న మాటల్ని విని ఎదురు మాట్లాడకుండా, ఎదురు మాటగా మాట అనకుండా మనం ప్రేమ కలిగి ఆమెను ప్రేమిస్తున్నాం కాబట్టి సహించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ఎలా సహిస్తావయ్యని ఆలోచన మనకు రావచ్చు. యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగిన వాడు, అందరినీ ప్రేమించాడు. కొట్టిన వారిని ప్రేమించాడు, తిట్టిన వారిని ప్రేమించాడు, పొడిచిన వాడిని ప్రేమించాడు, ఉమ్మివేసిన వాడిని ప్రేమించాడు, అబద్ధం సాక్షి చెప్పిన వాడిని ప్రేమించాడు, చివరికి యేసును అమ్ముకున్న వాడిని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమించే మనస్తత్వం యేసయ్యకు ఉంది కాబట్టి వీరందరూ నా బిడ్డలు అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? వాడు కొడుతున్నా సహించాడు, మోసం చేస్తున్నా సహించాడు, తిడుతున్నా సహించాడు, గుద్దినా సహించాడు, అపహాస్యం ఆడుతున్నా కూడా యేసయ్య సహించాడు. కారణం ఏమిటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రేమ కలిగి, మన కుటుంబమే కదా, మన సంఘంలో ఉన్నవాడే కదా, మనం ఎందుకు పోట్లాడుకోవాలి, ఎందుకు కోపాలు రేపాలి, ఎందుకు ప్రేమ కలిగి మనం ఉండకూడదు అని ఒకరికొకరు ఏం చేయాలి? ఆలోచన చేసి ప్రేమతో సహించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. పిల్లగాడు ఉన్నాడు, ఇప్పుడు విజయ్ భార్య ఉంది. ఆ చిన్న పాపని చాలా ఇష్టం. ఎన్నిసార్లు మీద పాసిపోయి కొట్టిద్దా, తిట్టిద్దా, సహిస్తూనే ఉంటుంది. కారణం ఏమిటి? ప్రేమిస్తుంది కాబట్టి. ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది కాబట్టి సహిస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమతో కూడిన సహనం. అది ఎదుటి వ్యక్తిని మనం ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి చేస్తున్న వ్యతిరేక పనులు మనం ఏం చేస్తూ ఉంటాం? సహిస్తూ ఉంటాము. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ప్రేమతో సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, దావీదున్నాడు, సౌలు ప్రేమించాడు. సౌలు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టాడు, చంపాలనుకున్నాడు, ఎన్నో పథకాలు వేశాడు, ఎన్నో రకాల ఇబ్బంది పెట్టాడు. అయినా కూడా అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకోకుండా ఏం చేశాడు? సహించాడే కానీ పగ కారణం ఏమిటి? అతన్ని ప్రేమించాడు దావీదు. అందుకే ఆ ప్రేమతో కూడిన సహనము, ఓర్పు అతనిలో కలిగి ఉన్నాయి. అందుకే శాశ్వత కృప దావీదు పొందుకుని మనం అనుకుంటే, ఎందుకు సహించాలయ్యా? సహించాలి. సహిస్తే శాశ్వత కృప ఉంటుంది, సహించకపోతే శిక్ష విధి ఉంటుంది. అందుకని ఈరోజు నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే, యూట్యూబ్లో ఎప్పుడు లేని వింతగా పవన్ కళ్యాణ్ గురించి తెగ పెట్టారు. ఆయన మొదటిగా రాజకీయానికి వచ్చిన కాడ నుంచి మొన్న గెలిచేంతవరకు ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో, ఏ గ్రామాల్లో ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలు మొత్తం పెట్టకుండా ఎన్నోసార్లు 10-20 సార్లు మాట్లాడుంటాడు. ఆ మాట ఏమిటి? నా భార్య క్రిస్టియన్, నా బిడ్డలు క్రిస్టియన్ అని ఒక చోట, మరొక చోట నా భార్య బాప్తిసం తీసుకుంది, నా బిడ్డలు బాప్తిసం తీసుకుని మరొక చోట, అలా మరొక చోట ఏం చేశాడు? యేసుక్రీస్తు లాంటి ప్రేమ కలిగిన వాడు లేడు ఈ లోకంలో. కొట్టిన వాడిని ప్రేమించాడు, తిట్టిన వాడిని ప్రేమించాడు, అనేకులు క్షమించాడని చెప్పి మరొక చోట ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? ఇంకా చెప్పాలంటే, మా టీచర్ ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఏమిటంట?
శిరోమణి. వాళ్ళ టీచర్ పేరు శిరోమణి అంట. ఆమె చెప్పిందంట, చదువుకునేటప్పుడు ఎవడు తగ్గించుకుంటాడో హెచ్చించబడతాడయ్యా అని. ఇలా అనేకమైన మాటలు పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు మాట్లాడాడు రాజకీయానికి వచ్చిన కాడ నుంచి. అవన్నీ ఈరోజు యూట్యూబ్లో క్లిప్పులుగా పెట్టారు. ఎక్కడ చూసినా క్రీస్తు గురించే మాట్లాడాడు. ప్రియదేవుని సంగమా, సహోదరి సహోదరులరా, ఆలోచించేయండి. ఆయన ఏం చేశాడు? ఒక స్థాయికి నేను రావాలి, ఒక స్థితిలో నేను ఉండాలని చెప్పి ఏం చేశాడు? దూషించిన వారిని దూషించకుండా, ద్వేషించిన వారిని ద్వేషించకుండా, అవమానపరిచిన వారిని అవమానపరచకుండా ఓర్చుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏమైపోయాడు? డిప్యూటీ సీఎం అయిపోయాడు. అంటే ఎవరిని ప్రేమించాడు ఆయన? పదవిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు ఆయన? అధికారాన్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు ఆయన? ఒక స్థితిలో ఉండాలని చెప్పి దాన్ని ప్రేమించాడు. కాబట్టి అన్నిటిని సహించుకొని అన్నిటిని ప్రేమించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేన్ని ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? కుటుంబాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? సంఘముగా కుటుంబంగా ఏర్పాటు చేసే తండ్రిని దేవుడిని మనం ప్రేమించాలి. అలా ఆయన పైన ప్రేమ కలిగినప్పుడు అన్నిటిని ఏం చేస్తాం? మనం సహించేవారిగా ఉంటాం. కాబట్టి నాలుగోదిగా మనం ఎలా ఉండాలి? మనకు సంఘముగా అంటే ఒకరిని ప్రేమతో సహించేవారిగా మనం ఉండాలి. ఎంతకాలం ఓర్చుకోమంటావు, ఎంతకాలం సహించుకోమంటావు అంటే దానికి ముగింపు లేదు. పేతురు వచ్చేమడిగాడు? తండ్రి, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా 3 సార్లు అని అడిగితే, కాదు, ఎన్నిసార్లు? 77 సార్లు క్షమించాలి. ఎందుకు? ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధికమైన వేళ 80 సంవత్సరాలు. అంటే నీ జీవితకాలం క్షమిస్తూనే పొమ్మని చెప్పాడు యేసయ్య. అందుకనే ప్రేమతో సహించేవారిగా మనం ఉన్నప్పుడు ఏం కలుగుతుంది మనకి? దావీదు లాంటి శాశ్వత కృప మనకు కలుగుతుంది. 5వ విషయం మనం చెప్పుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. అందరూ చదవండమ్మా. ఒక్కని ఎళ్ళ ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. కుటుంబముగా సంఘముగా కూడుకున్న మనము, ఇక్కడ కూడుకున్న ఈ సంఘం మొత్తం కూడా ఒకరిని ఒకరు క్షమించే మనసు మనకు కలిగి ఉండాలి. ఎవరు క్షమిస్తారు? ఆ గుణం ఎవరికి ఉంటుందంటే కింద అయిపోయింది, దయ కలిగిన వాడు, కరుణా హృదయము కలిగిన మాత్రమే క్షమిస్తాడు. యేసయ్య పేరు కరుణామయుడు, ఆయన దయామయుడు. కాబట్టే ఆ 2 లక్షణాలు తనలో ఉన్నాయి. కాబట్టే ప్రతి ఒక్కరిని క్షమించాడు ఆయన. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు 12 మంది శిష్యుల్ని ఆయన క్షమించాడు. పేతురు అబద్ధములు మాని అని బైబిల్లో అబద్ధం ఆడాడు. ఆయన యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు. క్షమించటం వల్ల ఏమైంది? అబద్ధానికి అన్నుడు మాట్లాడా పేతురు. యేసయ్య క్షమించాడు కాబట్టి ఆ క్షమా హృదయం కలిగి యేసు క్రీస్తుమైన ప్రేమ కలిగి ఎన్నడూ అబద్ధమాడ పేతురు. బైబిల్లో ఎక్కడ మళ్ళీ అబద్ధం ఆడినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నీ శత్రుపై నీకు జాలి, దయ, కరుణ హృదయం ఉంటుందో నువ్వు వెంటనే హృదయం ఏం కలుగుతుంది? క్షమించే మనస్సు కలుగుతుంది. ఒకరి ఎళ్ళ ఒకరు ఏం చేయాలంట? ఒకరికొకరు క్షమించే మనస్సు కలిగి ఉండాలి. సంఘముగా కూడుకుని మనలో ఒకరి ఎళ్ళ ఒకరు క్షమాపణ హృదయం లేకపోతే మన సంఘంలో కూడా పగలుంటాయి, కక్షలుంటాయి. అలాంటి కుటుంబం సంతోషంగా ఉంటుందా? భార్య పైన భర్త కోపం ఉందనుకో, మా పగ ఉందనుకో, భార్య పైన సంతోషంగా ఉండగలుగుతారా? తల్లిదండ్రులకు బిడ్డల పైన కోపము, పగ ఉందనుకో సంతోషంగా ఉండగలుగుతారా? వాడా పక్క, వీడి పక్క. అవునా? అన్నం పెడితే తింటాడు, మళ్ళీ పెట్టని అడగడు. ఎందుకు? విరోధ భావం కుటుంబంలో ఉంది కాబట్టి. అందుకే కుటుంబంగా కూడుకొని మనము ఎలా ఉండాలి అంటే ఒకరి ఎళ్ళ ఒకళ్ళు క్షమాపణ హృదయం కలిగి మనం ఉండాలి. 6వ మాట కూడా చెప్తాను. హెబ్రీ రాసిన పత్రిక 10:25. హెబ్రీ 10:25 జస్ట్ మీరు చూపించి నేను ముగిస్తాను.
ఎబ్రీ రాసిన పత్రిక అందరూ తీయండి, 10వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒక్కరినొకడు హెచ్చించు చాలు. ఇక్కడ ఆరోది ఒక కుటుంబంగా ఉన్న మనము ఎలా ఉండాలంటే సమాజంగా కూడుట మానక. మనం మానుకోకూడదు, మానుకున్న ఏం చేయాలి? హెచ్చరించాలి. పాస్టర్ గారు కదా హెచ్చరించాలి. చేద్దామా, నేను రాలేదు, నువ్వు అమ్మ నువ్వు మన ఎందుకు రాలేదు, నేను కదా హెచ్చరించాల్సింది. ఎవరు? మీరే ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఇది హెచ్చరిక ఎక్కడ ఉండాలి? సంఘ విశ్వాసంలో ఉండాలి. మన కుటుంబంలో మనము ఎలా ఉండాలి? ఎప్పుడు 2 కొడుకులు ఉన్నారండి, బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొడుకు టైంకి వచ్చాడు, ఇంకో కొడుకు రాలేదు. ఈ తండ్రి ఏం చేస్తాడు? వాడేమయ్యాడు అని అడుగుతాడు. వాడి నాకు తెలియదు అంటాడు. తర్వాత ఏం చేస్తాడు? రేయ్ డాడీ అడుగు, ఎక్కడికి వెళ్ళావు నువ్వెందుకు రాల టయానికి, నువ్వెందుకు పోల టయానికి, నువ్వెందుకు తినల టయానికి, నువ్వెందుకు పండుకోల టయానికి అని చెప్పి ఏం చేస్తాడు? ఈ అన్న ఆ తమ్ముడిని హెచ్చరిస్తూ ఉంటాడు. మనం కూడా సంఘముగా కూడుకు మనందరం కూడా ఒక కుటుంబం కాబట్టి కుటుంబం మనం ఏం చేయాలి? ఈరోజు స్మైలీ రాలేదండి గురువారం, శనివారం ఏం చేయాలి? ఏంటి స్మైలీ గురువారం రాలేదు అని హెచ్చరించాలంట. ఎవరు? ఒక్కరికొకరు హెచ్చరించుకోవాలి. ఎక్కడ నేను హెచ్చరించానుకో మీకు కొంచెం కోపం రావచ్చు. అందుకే ఈ పని ఎవరికి అప్పగించాడు దేవుడు? సంఘంగా కుటుంబంగా కొడుకున్న మీకు అప్పగించాడు. మీరే ఒక్కరికొకరు హెచ్చరించుకోవాలి. ఏంటమ్మా గురువారం ప్రార్థన రాలేదు, నీవు అమ్మ నువ్వేంది శనివారం ప్రార్థన రాలేదు, నువ్వెందుకు ఆదివారం ప్రార్థన రాలేదని మీరే ఒక్కరికొకరు హెచ్చరించుకోవాలి. కోపాలు పడవు, నీకెందుకమ్మా అనకూడదు. నాకు కొంచెం పని రాలేకపోయానమ్మా, ఓకే ఈసారి మానుకోమా, తప్పకుండా మంచి వాక్యం చెబుతున్నారు, మనం మానేయకూడదు అలాగా అని ఒక్కరికొకరు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి. తప్పు కూడా హెచ్చరించుకోవాలి. ఈ వారం మరియమ్మ గారు వచ్చిందండి, ఆ పక్కనే ఉన్నారు, నాయంతరం గారు రాలేదు. మరియమ్మ గారు అడగాలి, నాయంతరం గారు ఏంటి మన గురువారు రాలేదు, ఎక్కడికి వెళ్ళాం? బాగాలేదమ్మా, ఓకే అలా మానేయమ్మకు రండి, అందరూ వస్తున్నారండి అని ఆమె చెప్పాలి. ఒకవేళ శిరోమణి గారు మానేసింది అనుకో, చిన్నపిల్ల ఏం చెప్పాలి? ఏంటమ్మా శిరోమణి గారు మన శనివారం రాలేదు, కొంచెం పని ఉందమ్మా. అవునా, నువ్వు 14 పని ఏం చెబితే ఎలాగా? రావాలి, అందరూ వస్తావు, నన్ను ఒక్కరు ఎందుకు కనపడాలి సంఘానికి అని ఏం చేయాలా? హెచ్చరించుకోవాలి. చదువు మాట మరలా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒక్కరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేర్చాలి. మరి ఎక్కువగా ప్రతిరోజు ప్రతి వారం కూడా మీరు ఒకరిని హెచ్చరించుకోవాలి. మానుకోకూడదమ్మా, పాస్టర్ గారు బాధపడతాడు, మానుకోకూడదమ్మా ఆత్మీయత దిగజారిపోతావు, మానుకోకూడదమ్మా సంఘ సవాసంలో నువ్వు వెనకబడిపోతావు, మానుకోకూడదమ్మా నీ సాక్ష్యం పోద్ది అని ఒక్కరికొకరు హెచ్చరించుకునే మనస్తత్వం కలిగినగా ఉండాలి. మనము ఎవరి పని చేస్తారు? కుటుంబంగా ఉన్నవారు. మనమంతా కుటుంబం. జీసస్ బెస్ట్ మినిస్ట్రీ ఏంటంటే ఒక కుటుంబం, ఒక సంఘం. సంఘములో కూడుకున్న మనం ఏం చేయాలంటే ఒక్కరినొకళ్ళు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదుమ్మా. 25 చదువు. సత్కార్యము చేయుటకు ఒక్కరినొకడు పూరికొల్పవలెను. సత్కార్యం అనగా సత్ అంటే మంచిది, కార్యము మంచి కార్యములో. కాబట్టి సంఘంలో కూడుకున్న మనము, కుటుంబంగా ఉన్న మనం ఏం చేయాలంటే ఒక్కరినొకడు పురికొల్పాలంట, రేపాలి. సంఘంలో ఏం చెప్పాలి, ఏం చేయాలి? పురికొల్పమంటే ఇప్పుడు మంచి కార్యాలు, మంచి పనులు. మంచి పనులు ఏమంటే సంఘంలో చెప్పండి.
ప్రార్థన చేయటం మంచి పని, ఆరాధన చేయటం మంచి పని, సాక్ష్యం చెప్పడం మంచి పని, వాక్యం చూడటం మంచి పని, కీర్తన చదవడం మంచి పని, అలాగే సంఘంలో ఉన్న ప్రతి పని కూడా మంచి పనే. హల్లెలూయా. చర్చి ఊడ్చే పని, చేయలేడ్చే పని, లేకపోతే చర్చి బూజు దులిపే పని, ఫ్యాన్లు కడిగే పని, ఇవన్నీ కూడా దేవుని సంఘంలో కూడుకొని మనం కూడా ఏం చేయాలి? మంచి పనులు చేసే విషయంలో ఒకరికొకరు పురికొలుపుకోవాలి. నేను కుర్చీలు తెస్తాను, చర్చి ఊడు. నేను చర్చి కడుగుతాను, బయట ఊడు. నేను కిటికీలు చూస్తాను, గేటు తూడు అని ఒక్కరికొకరు పురికొలుపుకునే వారిగా ఉండాలి సంఘం అంటే. నాకెందుకులే వాళ్ళే తీస్తారులే, నాకెందుకులే వాళ్ళే కడుగుతా అనే ఆలోచన కుటుంబంలో ఉన్న వారికి ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఇప్పుడు కుటుంబం ఉందండి, నేను, స్మైలీ, బ్లెస్సీ, చిన్ని, నలుగురు ఉన్నాం. మా కుటుంబం ఉంది, ఇంట్లో పని ఉంది. ఇప్పుడు స్మైలీ పొద్దులేసి ఏం చేస్తూ ఉంది? పక్కలు తీస్తూ ఉంది. వాళ్ళ చెల్లె ఉందని, వాళ్ళ చెల్లె ఏం చేయాలా? వాడిని చీపురు గట్ట తీసుకొని ఓడిస్తూ ఉండాలి. ఆ తర్వాత బ్లెస్ ఏం చేయాలి? ఇంట్లో నీళ్ళు లేవు, బండి వేసుకొని పోయి నీళ్లు తేవాలనుకోవాలి. ఎవరికొరు చేస్తే పర్లేదు, చేయనప్పుడు ఏం చేయాలా? పురికొలుపులు. అనయ్య నేను ఇల్లు ఊడుస్తున్నప్పుడు నీళ్ళు తప్ప స్కూల్ టైం అవుతుంది. వీళ్ళందరూ ఆ పనులు చేస్తే ఏం చేయాలా? టిఫిన్ తెచ్చేయాలి. పిల్ల పని చేస్తూ ఉన్నారు, టిఫిన్ పెడితే వాడు కాలేజీకి వెళ్ళిపోతారు అని ఎవరి పనులు వాళ్ళు చేయాలి. చేయనప్పుడు ఏం చేయాలా? పురికొల్పాలి. ఒకసారి బ్లెస్ ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. స్కూల్ టైం అవుతుంది, పోయి వాటర్ రేపు నేనే గదువుతూ ఉంటాడు. కారణం ఏమిటి? అతను పురికొల్పోతుంది, వెళ్ళడు, పని ఆగిపోతుంది, నష్టమైపోతుంది. ఆ పని అలాగే ఉంటుంది. తాకటం నీళ్లుండవు, కడుక్కోవటం నీళ్లు, వంట వండుకొని నీళ్లు, సాంజడం నీళ్లు, ఇవేమి లేనప్పుడు స్కూల్కి వెళ్ళగలవా? పని కుట్టుబడుతుంది కాబట్టి, పని ఆగిపోతుంది కాబట్టి, దాని ద్వారా నష్టం కాబట్టి ఏం చేయాలా? ఒక్కరికొకరు పురికొలుపుకునే వారిగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళు ఊడ్చుకుంటారు పోదాం, పని ఉందలేపా, వాళ్ళు కడుక్కుంటారు పోదాంపా అనే మనస్తత్వం కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం కంపు కొడుతుంది. ఊడ్చాలి, ఎత్తోళ్ళు ఎత్తాలి. సరే ఊడ్చిందని చెప్పి ఎత్తడం మానేసామా, ఏమవుతుంది? అక్కడ చీమలు పడతాయి, పురుగులు పడతాయి, కంపు కొడుతుంది అది. అందుకని కుటుంబంగా కూడుకున్న మనము, సంఘముగా కూడుకున్న మనము ఏం చేయాలంట? ఒక్కరికొకరము సత్కార్యాలు చేసే విషయంలో పురికొల్పుకునే వారికి మనము ఉండాలి. ఎక్కడ దాకేందుకు? ఆదివారం, శనివారం నైటు మరి దాస్ కొడుకు, ఆ తర్వాత ఇంతకుముందు భిక్షాల పిల్లలు ఉండేవాడు, వాళ్ళు, స్మైలీ, బ్లెస్సీ, ఆ తర్వాత జగన్ కూడా, వీళ్ళందరూ ఏం చేస్తారు? శనివారం ప్రార్థన కూర్చుని పండుకుంటారు. ఇక్కడ పండుకుని వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటుంది తెలుసా? ఓ రోజు రండి మీరు, ఒకడేం చేస్తూ ఉంటాడు? దాస్ కొడుకు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఏమంటుంది? నీడు తుడిచేదాన్ని ఏమంటుంది? దాన్ని నువ్వు రుద్దుతూ ఉంటావు, ఏందో దాని పేరు? మాపు. దేవుని స్తోత్రం. వాడు ఏం చేస్తాడు? లేచి మాపు తీసుకుని ఎమ్మడిని వస్తాడు, నీళ్ళు పెట్టుకొని రయ్యని వస్తాడు. ఏంట్రా ఊడ్చారా? ఈ లోపల ఒకడు వచ్చి ఊడుస్తాడు. దాన్ని ఊడ్చిన తర్వాత చెప్పే పని వీళ్ళకి. వాడు ఊడుస్తాడు, వాడు తుడుస్తాడు, వాడు వచ్చి కింద కూర్చొని ఎవరు సాకేత అనుకుంటా బండలు మోకాళ్ళు వేసి రుద్దుతా పోతా ఉంటాడు. మరొకడు వచ్చి ప్యాన్లు మొత్తం వేస్తూ ఉంటాడు. ఎవరు చెబుతున్నారు? వీళ్ళకి పురికొలుపు కొట్టున్నారు కాబట్టి పని అవుతుంది, ప్రశాంతం మనం కూర్చోగలుగుతున్నాం. పురికొలుపు ఒక్కొక్కళ్ళు. పోయిన ఆదివారము అదస్తా ఊడ్చింది, మనం వెళ్ళాలి, ఇక ఎంతకాలం ఎట్లా అని పురికొలుపుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడే అది కుటుంబం, సంఘం అనబడుతుంది. ఏ సంఘం గొడవలు ఉండవు, వ్యతిరేకతలు ఉండవు, అసమాధానం ఉండదు, శత్రుత్వం ఏముండదు. ఒకే కుటుంబం. యేసుక్రీస్తు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో మనం కూడా అదే ప్రేమ కలిగి మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగుతాను, చెప్పండి, ఇప్పుడు మనందరం ఎవరు అమ్మా? ఒక కుటుంబం అంటే ఒక సంఘం అంటే ఒక కుటుంబం ఉన్న మనము మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది ఏంటి? అబద్ధాలు మానేయాలి. అబద్ధాలు మానివేసి చేయవలసింది మొట్టమొదటి ఏం చేయాలంట? ప్రేమ కలిగి, ఒకరు ప్రేమ కలిగి ఉండాలి.
రెండోది ఒకరినొకరు గొప్ప చేసుకునే వారిగా ఉండాలి. మూడోది ఒకరొకరు కోపం రేపుకోకుండా ఆపేవారిగా ఉండాలి. నాలుగోది ఒకరికొకరు ప్రేమతో సహించుకునే వారిగా ఉండాలి. ఐదోది ఒకరినొకరు క్షమించుకునే వారిగా ఉండాలి. ఆరోది సమాజంగా కూడుకొనగా హెచ్చరించుకునే వారిగా ఉండాలి. నాలుగోది మంచి పనులు చేసే విషయంలో పురికొల్పుకునే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఎవరి కోరిగా ఈరోజు ఇంతకాలం ఒక కుటుంబం అని నువ్వు తెలుసుకోలేకపోయావేమో, ఒక కుటుంబంగా ఒక సంఘముగా ఉన్న మనము ఎలా ఉండాలో తెలుసో తెలియక ప్రవర్తించావేమో, ఈరోజైనా మీరెవరో మీరు తెలుసుకున్నారు. ఒక కుటుంబంగా కూడుకున్న మనము ఎలా ఉండాలి ప్రభు మనతో మాట్లాడాడు. కాబట్టి ప్రభువా, ఈ రోజు నుంచి నాయన మేమందరం కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఒక్కరిని ఒకరు ప్రేమించుకునే వ్యక్తులుగా ఉంటామయ్యా. ఒక్కరిని ఒకరు గొప్పగా ఎంచుకునే వారిగా ఉంటాం ప్రభా. ఒక్కరికొకరు కోపాలు రేపుకోకుండా, గొడవలు రేపుకోకుండా వాటిని ఆపివేసుకునే వారిగా మేము ఉంటాం ప్రభా. అలాగే వారి ఎదుటివాడు ఏ రీతిగా వారు ఇబ్బంది పెట్టినా కూడా ప్రేమతో ఒక్కరినొకరు సహించుకునే వారిగా మేము ఉంటాం ప్రభా. అలాగే ఒక్కరికొకరు క్షమించుకునే వ్యక్తులుగా మేము ఉంటాం ప్రభా. అలాగే ఒక్కరి ఎళ్ళ ఒకళ్ళు మరి ప్రభా సమాజంగా కూడట మానుకొనక ఒక్కరిని హెచ్చరించుకునే వారు ఉంటాం ప్రభా. నువ్వెందుకు ప్రార్థన రాలేదు గురువారం, నువ్వెందుకు ప్రార్థన రాలేదు శనివారం, నువ్వెందుకు ఆదివారం ప్రార్థన రాలేదని చెప్పి మేమే అడిగి వారిని హెచ్చరించేవారిగా మేము ఉంటాం ప్రభా. అలాగే మంచి పనులు సంఘములో మందిరంలో మంచి పనులు ఒకరికొకరు చేస్తూ ఒకరికొకరు పురుగొల్పునే వారిగా మేము ఉంటాం ప్రభా. ఈరోజు అట్టి మనసు నాకు దయచే ప్రభా. ఇంతకాలం కుటుంబమని సంఘమని తెలియక నాకు నచ్చినట్లుగా నేను ఉన్నాను ప్రభా. ఈరోజు నుంచి అయితే ఇదిగో ప్రభా అయ్యా, సంఘముగా కూడుకున్న మేము ఒక కుటుంబాన్ని, ఈ కుటుంబంగా ఉన్న మేము ఐక్యత కలిగి సంతోషంగా ప్రేమతో మేమందరం కూడా కుటుంబం ఉంటాం ప్రభా. అలాంటి మనసు నాకు దయచేయ ప్రభా. అలాంటి ఆలోచన నాకు దయచేయ ప్రభా. అలాంటి పరిస్థితులు నాకు దయచేయ ప్రభా. అలాంటి మనసు అలాంటి బుద్ధి నాకు దయచేయ ప్రభా అని అందరం ప్రార్థించేద్దాం. అందరం ఎవరి కొరగా ప్రార్థన చేసి అట్టి మనసుని నాకు దయచేయ ప్రభా. అట్టి హృదయం నాకు దయచేయ ప్రభా. అట్టి ఆలోచన నాకు దయచేయ ప్రభా. అట్టి తలంపు నాలో పుట్టించు ప్రభా. అట్టి ఐక్యత నాలో కలుగు చేయ ప్రభా అని అందరం ఒక్క నిమిషం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. తీర్మానం చేసుకో, ఈరోజు నుంచి ఇలా ఉండాలి ప్రభా. నేను ఈరోజు నుంచి ఇలా ఉండాలి అనుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా. ఈరోజు ఇలా ఉండాలని తీర్మానం చేసుకున్నాను ప్రభా, ఆ తీర్మానం నడిపించు ప్రభా.